హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఇది ఏపీ వెహికల్. ఇది మన సబ్స్క్రైబర్ మిత్రులు కాబట్టి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. వెహికల్ వచ్చేసరికి టొయోటా గ్లాంజా ఎస్ సిఎన్జి మాన్యువల్ 1.2 లీటర్ పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ అండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ నెంబర్ వచ్చేసరికి AP40 AC 1989 అండి. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసరికి 2023 అండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2023. అలాగే మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి మీకు 2/9/2023లో రిజిస్ట్రేషన్ కాబడిందండి. రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 1/9/2038 వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. అంటే మీకు 2025 ఆగస్టు వరకు ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ మీకు మైలేజ్ వచ్చేసరికి సిఎన్జిలో అయితే మీకు 28 కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది. పెట్రోల్ డ్రైవబిలిటీ యూస్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా మీకు 16 to 17 మీకు లోకల్ వస్తుందండి. అలాగే మీకు హైవే వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 20 కిలోమీటర్స్ పైనే మీకు ఫర్ లీటర్ అనేది మైలేజ్ అయితే ఈ వెహికల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వైట్ కలర్ కారు లుక్స్ పరంగా చాలా బాగుందండి. ఈ వెహికల్కి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయన్నమాట, చూడొచ్చు క్లియర్గాని. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో టైర్ చూసినట్లయితే కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్స్ అనమాట అండి. మోస్ట్లీ మీకు 65% వరకు టైర్ అయితే ఉందండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. నేను వీడియోలో క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. వెహికల్ అయితే చూడొచ్చండి, మీకు ఇక్కడ స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేదు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఖచ్చితంగా మేము చెప్పగలను. ఎందుకంటే ఈ వెహికల్ నేను ఫస్ట్ నుంచి కూడా మా ఫ్రెండ్దే కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు. రీ సెక్షన్లో మీకు టైర్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు 60% టైర్ అయితే ఉందండి. ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేదు. సస్పెన్షన్ పరంగానే క్లియర్గా మీకు వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూద్దామండి. నేను పిన్ టు పిన్ మీకు చూపించడం జరుగుతూ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ అయితే ఒరిజినల్ ఉందండి. ఎక్కడ రస్ట్ స్టార్ట్ అవ్వలేదు. న్యూ కండిషన్ వెహికల్ ఇది. జస్ట్ 1 year అవుతుంది. చాలా తక్కువ కిలోమీటర్లు కూడా మీకు ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది. జెన్యూన్ షోరూమ్ ట్రాక్ అండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, బ్రాకెట్స్ కూడా చూడొచ్చు. ఒరిజినల్ కండిషన్ ఉన్నాయి. ఒరిజినల్ స్టిక్కర్ ఉంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు రబ్బర్ పట్టీ కూడా ఓపెన్ చేసి పిల్లర్ యొక్క కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ 100% నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మీకు రైట్ సెక్షన్లోని రియర్ సెక్షన్ మీకు డోర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఒరిజినల్ కండిషన్ ఉందండి, ఎక్కడ రస్ట్ స్టార్ట్ అవ్వలేదు. 1 year వెహికల్ అండి. సో మీకు కొత్త వెహికల్ కొనుక్కున్నట్టు ఉంటుందన్నమాట. ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. ఈ వెహికల్ అంతా షోరూమ్ ట్రాకు. డోర్ కండిషన్ జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ రబ్బర్ పట్టీ కూడా పిల్లర్ యొక్క రబ్బర్ పట్టీ ఓపెన్ చేసి నేను చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, డిస్టర్బ్ కాలేదండి. ఒరిజినల్ కండిషన్ ఉంది వెహికల్ అయితే మాత్రం. నీట్ కండిషన్లో సార్ అయితే ఈ వెహికల్ అయితే యూస్ చేయడం జరిగింది. వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సెక్షన్లో కూడా మీకు చూడొచ్చు. అన్ని గ్లాసెస్ ఒరిజినల్ అండి. ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అనమాట. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. సిఎన్జి కూడా ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో పెట్రోల్ విత్ సిఎన్జి అంటే మీకు తెలియని విషయం ఏం కాదు, మంచి డిమాండ్ ఉన్న వెహికల్. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 60% టైర్ కండిషన్ ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. మీకు వీడియోలో క్లారిటీగా చూపించడం జరుగుతూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కూడా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేవు, డెంట్స్ కూడా లేవండి. ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు 65% టైర్ కండిషన్ ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. 4 టైర్లు కూడా మీకు 60% పైనే ఉంటాయండి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మీకు. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ డ్యామేజ్ లేదు, ఒరిజినల్ పట్టీ ఉందండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎటువంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి. జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు బ్రాకెట్స్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఓపెన్ కాలేదు, సీల్ అలాగే ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపించడం జరుగుతూ ఉంది. నీట్గా ఉందండి, ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ అయితే కాదండి. మన ఛానల్లో ఎప్పుడు కూడా జెన్యూన్గా మంచి కార్స్ మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీ సెక్షన్లో డోర్ కండిషన్ చూడొచ్చు. ఇది కూడా యాజ్ యూజువల్గా మీకు మంచి కండిషన్లో ఉందండి. ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతి పైసా కూడా వాల్యుబులే కాబట్టి, మీరు పెట్టే ప్రతి పైసా కూడా వాల్యూ ఫర్ మనీ ఉండాలి కాబట్టి మీకు వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతూ ఉందండి. ఫ్రెండ్స్, మీకు వీడియోలో నేను ఓవరాల్గా అవుట్లుక్ అంతా చూపించడం జరిగింది. అంటే టైర్లు మీకు 4 విండోస్ మొత్తం క్లియర్గా నేను వీడియోలో చూపించడం జరిగిందండి. మళ్ళీ చెప్తున్నానండి, గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్, మీరు ఎటువంటి సందేహం అయితే ఉండక్కర్లేదండి. ఎందుకంటే ఈ వెహికల్కి అయితే ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వలేదండి. సో
కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అయితే ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఫ్రంట్ సెక్షన్ ప్రొఫైల్ కూడా ఒక ప్రొఫైల్ ఏ విధంగా ఉందన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్ వెరీ ఎక్సలెంట్ మెయింటెనెన్స్లో ఉందండి వెహికల్ అయితే మాత్రం. ఫ్రంట్స్ మీకు ఇంటీరియర్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసరికి కేవలం 20,600 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేయడం జరిగిందండి. చాలా నీట్ కండిషన్లో యూజ్ చేశారు. కంపెనీ మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. అలాగే మీకు ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, మీకు తెలిసిందే. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇన్ఫినిటీ టచ్ స్క్రీన్ ఉంటుందండి, చాలా నీట్ కండిషన్లో ఉంటుంది. రివర్స్ కెమెరా, మీకు నావిగేషన్ చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఆక్సిబిలిటీ ఉంటుంది. అలాగే మీకు గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా పడుతున్నాయండి. చూడొచ్చు క్లియర్గా మీరు. ఫ్రంట్ సెక్షన్లో డాష్ బోర్డ్ కండిషన్ కూడా మీకు ఏ విధంగా ఉందన్నది వీడియోలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఎవరైనా సరే టొయోటా గ్లాంజా వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ తీసుకోండి. మీకు మోస్ట్లీ తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి ఈజీగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. కొత్త వెహికల్ తీసుకునే బదులు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయండి. మీకు న్యూ కండిషన్ ఉందండి, చిల్డ్ ఏసీ ఉంది, ఆల్ వెల్ వర్కింగ్ అండి, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి సీట్కి కూడా మీకు హెడ్ రెస్ట్ అయితే ఉందండి. అలాగే మీకు సీట్ కవర్లు అయితే మనం వేయించుకోవాలండి, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. సీట్ కవర్స్ అయితే వెహికల్కి లేదండి. ఈ కార్కి మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, అంటే మీకు టిల్ట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ ఉంటుందండి. అలాగే మీకు చూడడానికి డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంటుందండి, నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. మీరు క్లియర్గా నేను వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ మీకు పవర్ విండోస్ ఉంటాయి, అలాగే మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుందండి, హీటర్తో పాటు మీకు వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా నేను ఇంజిన్ అయితే చూపిస్తానండి. స్టార్ట్ చేసి చూడొచ్చు క్లియర్గా మీకు ఇంజిన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. కేవలం 20,000 కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ డ్రైవబిలిటీ ఉందండి. సో ఎవరైనా సరే కొత్త గ్లాంజా వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ఒక లుక్ ఇచ్చండి. ఇంజిన్ అయితే ఎక్కడ కూడా మీకు సింగిల్ రూపీ పెట్టుబడి అయితే లేదండి, ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. అప్రెంట్స్ ఒరిజినల్ ఉన్నాయి, అలాగే ఒరిజినల్ షీట్ ఉంది. మీకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేవండి. 20,000 కిలోమీటర్స్ తిరిగినటువంటి వెహికల్ మీకు న్యూ కండిషన్ ఉందన్నమాట, చెప్పక్కర్లేదు, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. బ్యాటరీ కూడా మీకు న్యూ కండిషన్ ఉందండి, క్లియర్గా మీరు చూసినట్లయితేనే. ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్కి ఫీచర్స్ వైజ్ కూడా చాలా ఫీచర్స్ ఉంటాయండి. హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటుంది, ఓవర్ స్పీడ్ వార్నింగ్ ఉంటుంది, మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఏఎమ్స్ ఉంటాయండి, జీపీఎస్ నావిగేషన్, బ్లూటూత్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ వెహికల్లో మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో కొత్త టొయోటా గ్లాంజా ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీకు నేనైతే ఇన్సూరెన్స్ ఇస్తానండి. కొత్త వెహికల్ తీసుకున్నట్టే ఈ వెహికల్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వెహికల్ నేను ఫస్ట్ నుంచి నేను చూడడం జరుగుతూ ఉంది, ఫ్రెండ్ది కాబట్టి. సో మీలో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ, వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఎవరైనా ఈ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది కాకినాడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉందండి. సో మీలో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం వీడియో స్క్రోలింగ్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి ప్రైస్ తెలుసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. చెప్పిన ప్రైస్ అయితే మాత్రం 8,40,000 చెప్తున్నారండి. సో చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగిజిబుల్ ఉంది. అంటే మీరు ఎక్కువ బార్గెన్ అయితే చేయడానికి అవకాశం ఉండదండి. సో అర్థం చేసుకోండి, కస్టమర్ చెప్పిన ప్రైస్ మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు స్లైట్లీ బార్గెన్ ఉంది కాబట్టి మీరు ఆలోచించి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే తీసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.